ఎక్కించండి నాయనా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దైవజనుడు ఉండేటువంటి స్థలమునకు, ఇదిగో దైవజనుడు ఉండేటువంటి ఊరికి, ఇదిగో సౌలు పనివాడు వచ్చినప్పుడు జరిగినటువంటి అద్భుతం ఏమిటంటే, ఇదిగో వారి తప్పిపోయిన గాథలన్నీ కూడా ఇంటికి తిరిగి వచ్చాయి. అతను ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు కొత్త మనసుతో వెళ్ళిపోయాడు. అతడు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు కొత్త మనసుతో వెళ్ళిపోయాడు. దేవుని పర్వతం మీద నుండి క్రిందికి దిగి వచ్చినప్పుడు అతనికి కొత్త మనసు కలిగింది. నీ జీవితంలో ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలం నుండి నువ్వు ఇంటికి తిరిగి వెళ్తా ఉంటే మార్గ మధ్యలో నీకు కొత్త మనసు కలుగును గాక, కొత్త మనసు వచ్చును గాక, పాప క్షమాపణ పొందుకుందువు గాక, విశ్వాసముతో నింపబడుదువు గాక. నువ్వు ఏ వ్యాధితో వచ్చావో ఈ ప్రార్థన స్థలము తిరిలో నుండి నువ్వు ఇంటికి వెళ్తూ ఉండగానే నీ పన్న ప్రతి రోగము తొలగిపోవును గాక, క్యాన్సర్ గడ్డలు కరిగిపోవును గాక, యేసు రోగము తొలగిపోవును గాక. ఇదిగో సంతానము లేని తనము లేని విడుదల పొంది గర్భఫలము పొందుకోదును గాక. నిశ్చయముగా నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిశ్చయముగా నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. రామలో దేవుని సేవకుడు పర్వతం మీద కలుసుకున్న తర్వాత, సేవకుని సౌలు కలుసుకున్న తర్వాత ఇంటికి తిరిగి వెళ్తా ఉన్నప్పుడు నవనూతనమైన అభిషేకం, నవనూతనమైన తైలముతో అభిషేకించబడ్డాడు. ఈ రాత్రి నీవు అభిషేకించబడుదువుగాక. ఈ రాత్రి నీవు అభిషేకముతో వెళుదువుగాక. ఓ కొత్త అభిషేకము, ఓ అభిషేకముతో నీవు తిరిగి వెళుదువుగాక, తిరిగి వెళుదువుగాక, తిరిగి వెళుదువుగాక. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా.